నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివరామప్పను గుర్తించి క్షేమంగా రైలు ఎక్కించి పంపారు అటవీ అధికారులు. గుంటూరు నుండి గుంతకల్లు వెళ్తూ దిగువమెట్ట రైల్వే స్టేషన్ లో దిగాడు ఆయన. అటవీ సౌందర్యాన్ని చూడటానికి కొంత దూరం వెళ్లి దారి తప్పి జీబీఎం ప్రాంతానికి వెళ్లిపోయాడు. రాత్రంతా అడవిలో భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆకలితో గడిపాడు. మధ్యాహ్న సమయంలో విధి నిర్వహణ అటవీ సిబ్బందికి కంటపడ్డాడు. రామప్పన్ స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న అతనికి ఆహారాన్ని అందించి సఫార్యాలు చేయడంతో కోలుకున్నాడు. తర్వాత అతని నంద్యాల రైల్వే స్టేషన్ కు తీసుకుని వచ్చి ప్రయాణ ఖర్చులు, ఆహారాన్ని అందించి సాగనంపారు.